లేగండి, లేవండి, లేవండి, లేగండి, ఏం లేదు ఝాన్సీ. లేగండి. బా ఏంటి నువ్వు అసలే నాకు బిజినెస్లో లాస్ వచ్చిందని ఫుల్ టెన్షన్తో ఉన్నానే. కాసేపు అన్న పడుకోని. లేగండి ప్లీజ్. అయ్యో నాకు తెలియదు కదండి, లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదండి. సరే అయితే పడుకోండి. ఝాన్సీ వస్తున్నాను. నేను ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది నాకు. అయ్యో ప్రిపేర్ చేసి వెళ్ళండి. ఏమవుతుంది నేను ఆఫీస్ మళ్ళీ చేసిన వేస్ట్ అవుతాను కదండి, తినేసి వెళ్ళండి. పర్లేదు నుంచి రెస్ట్ సరే. సులోచన కూర్చో. ఏంటో విశేషాలు, ఇంకేంటి వయసు సంగతులు చెప్పాలక్క. నువ్వే చాలా రోజులైంది కదా, అందుకని నేను ఇక్కడికి వచ్చినాను. పిల్లలు స్కూల్ పంపించేసి అయినా టిఫిన్ అయిందా? ఇప్పుడే టిఫిన్ చేశాను. బాబు అయితే డ్యూటీకి వెళ్ళాడు. ఏదో టెన్షన్గా వెళ్ళిపోయాడు డ్యూటీకి. దేనికంత టెన్షన్? ఏదో బిజినెస్ కొంచెం లాస్ అయిందంట, దాంతో కొంచెం లాస్ అయ్యాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏదైనా ఎప్పుడు కంగారుగా వెళ్ళిపోతాడు, బిజినెస్ లాస్ అయిందని. ఇంకేంటి పిల్లలు కొంచెం ఏం లేదు, తను ఏదో ఎప్పుడో పొద్దున పోతాడు, ఈవినింగ్ వస్తాడు. ఎక్కడ చెప్పు. ఎట్లయితే ఎట్లా అక్క, నీకన్నా అనుకుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు, నీకే కాలేదు. 4 సంవత్సరాలు అవుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమని అనుకుంటారు కదా అక్క. మరి ఎట్లయితే హాస్పిటల్లో చూపించుకోవాలి కదా. అయినా నాకు కూడా ఉండదా పిల్లలు పుట్టాలని. కాకపోతే ఆయన కొంచెం బిజినెస్ లాస్ అయింది కదా, వెయిట్ చేస్తున్నాం అందుకోసమే. సరే అక్క, నేను వెళ్తాను. మళ్ళీ చెప్పాను కాలేజీ వెళ్తున్నా. అయితే ఎవరు చూసినా పిల్లల గురించే మాట్లాడుతున్నారు. నాకు కూడా ఉంది కదా పిల్లలు పుట్టాలని. సరే అయ్యో కూరగాయలన్నీ అయిపోయాయి. మార్కెట్కి వెళ్ళాలంటే చాలా లాంగ్కి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఒకసారి ఆయనకు ఫోన్ చేయాలి. హలో, ఏమండి ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, ఇప్పుడు తీసుకొని వస్తారా ఒకసారి? అయ్యో ఇప్పుడు ఎలా అండి, మరి నేను వంట చేయాలి కదా ఇంట్లో. ఓకే అండి.
మేడం మీకు కూరగాయలు కావాలన్నారు కదా, ఆఫీస్ నుంచి సార్ పంపించారు. అవునా, ఒకసారి లోపలికి రండి. సరే మేడం. ఏమండి, మీరు ఏమనుకోకుంటే కూరగాయలు కట్ చేసి పెడతారా? నేను ఆ లోలో స్నానం చేసేస్తాను. సరేనండి. ఏమనుకో. సరేనా. ఏంటి అలా చూస్తున్నావు? నాకు అర్థమైందిలే. ఏమీ ఆలోచించకుండా హగ్ చేసుకో. రా, కమాన్. నువ్వేమి టెన్షన్ పడకు. మీ సార్కి ఫోన్ చేసి చెప్పండి. సరే మేడం, టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇంకా కాసేపు ఉండొచ్చు కదా. కాదు మేడం, ఎక్కువసేపు ఉంటే మీ హస్బెండ్కి డౌట్ వస్తుంది, అందుకని వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు రావాలని ఉంది, కాకపోతే పద్దాకులు వస్తే బాగోదు కదా. సరే వెళ్ళు. నిన్ను ఎటు రప్పియాలో నాకు బాగా తెలుసులే. అట్లా రప్పిస్తే ఎన్నిసార్లు అయినా వస్తాను మేడం. అవునా? సరే మేడం, బాయ్. సరే మరి. వచ్చిన కూర్చో. ఏం చేయలేదు. చెప్పు. అవునక్క, ఇందాక మీ ఇంటికి వస్తుంటే ఒక అబ్బాయి మీ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఎవరతను? ఓ అతనా? నువ్వు అన్నావు కదే పిల్లలు కావాలని, అందుకని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీ పిల్లలు అన్నది మీ ఆయనతోటి, అతనితోటి కాదు. అవునా? ఏదో మా ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు, రాత్రి వస్తాడు, అందుకోసం అని చెప్పేసి ఎలాగో పిల్లలు లేదు కదా, అందుకని ట్రై చేస్తున్నాను. ఈ విషయం మీ ఆయనకు తెలిస్తే ఏముంది, మహా అయితే కొడతాడు, తిరుగుతాడు, వదిలేస్తాడు, అంతే కదా. సరే అక్క, ఇక నేను వెళ్తా. నీతో ఉంటే నీకు ఇచ్చిన పడుతుంది. జాగ్రత్త. వెళ్తున్నా. ఏందో పిచ్చిది. మొన్న దానికేమో పిల్లలు లేరే, పిల్లలు ఎలా అని, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇలా అంటుంది. ఏం చేస్తాం, తప్పదు. ఇతను ఈ రోజు కూడా వస్తే బాగుంటుంది, కానీ ఎలాగైనా రప్పియాలి. మా ఆయనకు ఫోన్ చేద్దాం. హలో. ఏమండి, నాకు ఈరోజు ఏదైనా తీసుకుని వస్తారా? స్వీట్ కానీ అలా, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు తీసుకురాకుంటే ఇంకెవరు తీసుకుని వస్తారు చెప్పు. ఓకే.
ఏంటి స్వీట్స్ తీసుకొచ్చా. దా It's the MIBs. Here come the MIBs. Nah, nah, nah. Good guys dressed in black. Remember that. Just in case we ever face to face and make contact. The title right by me. సరే మరి వెళ్ళొస్తాను. రేపు కూడా మళ్ళీ పిలిపిస్తావా? ఎలాగైనా నేను పిలిపిస్తారే. సరే బాయ్. బాయ్. Unless we straight don't exist, no names, no fingerprints. So something strange, watch your back, cause you never quite know where the MIBs is at. And అన్న మీ ఇంటికి ఎవరో ఒక అబ్బాయి వచ్చారు కదా అన్న, ఇప్పటికి చూడబట్టి 2 రోజులు అవుతుంది. మీ ఆఫీస్ అబ్బాయి అనుకుంటా, ఒకసారి చూసుకోవా? ఎందుకంటే నువ్వు మా అన్నకి కూడా చెప్తున్నాను, కొంచెం చూసుకుంటాను. సరే. ఎప్పుడు ఇదేనా? మరి ఏం చేద్దాం? అవును, నేను మా ఆయనకి ఏం చెప్పలేదు కదా. నువ్వు ఎలా వచ్చావు? మీ ఆయనకి చెప్పలేదా? చెప్పలేదు. మరి మీ ఆయనకి చెప్పండి, నన్ను ఎందుకు వెళ్ళమన్నాడు? అది నువ్వు రమ్మన్నావు అని చెప్పి. నాకేదో భయంగా ఉంది. మీ ఆయనకి తెలిసిపోయినా అంటే మా ఆయన నేను పంపించలేదా? పంపించలేదు, నువ్వు రమ్మన్నావు అని చెప్తే నేను వచ్చాను. నేను అసలు ఏం చెప్పలేదు కదా. తెలిసిపోయినట్టుంది, అనవసరంగా వచ్చాను. అందుకే ఇట్లా నేను పెట్టుకోకూడదు. నా ఉద్యోగం పోయిద్ది, పరువు పోయిద్ది. నాకు ఏదో భయంగా ఉంది. ఎవరు వచ్చారు? మా ఆయన వచ్చాడు. అవసరంగా పెట్టుకున్నాను నీతోటి. ఇప్పుడు ఏం చేయాలి? సరే ముందు ఎవరో చూడు. అవసరంగా వచ్చానే, ఎక్కువ బుద్ధి లేదు నాకు అసలు. ఏంటండి ఇట్లా వచ్చారు? రాకూడదా? ఎందుకు? నువ్వు మంచి పనులు అంటే డిస్టర్బ్ చేసినా? దావే. అరే పనికి మాలినోడా, ఎంత నమ్మాడా నిన్ను? బేకార్ నా కొడుక. నీకు తినడానికి తిండి పెట్టి ఉద్యోగం ఇచ్చి డబ్బులు ఇస్తుంటే నువ్వు నా కొంపకి వేసారు పెడతావారా? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి ఫస్ట్. వెళ్ళిపో. ఇది ఒక పనికి మాలి, నువ్వు ఒక పనికి మాలినోడు. వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నోర్మల్ సార్, మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. మీరు నన్ను కొట్టినా చంపినా నాకు ఇబ్బంది లేదు. మీ ఆవిడని బట్టి నమ్మమాకండి. నేను వద్దంటాను, అంతా మీ ఆవిడే చేసింది. ఏదైనా ఉంటే మీరు మాట్లాడారు. నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ నువ్వే కదరా వచ్చావు. మాకు గొడవలు పెట్టిపోతున్నావా నువ్వు? చేసిందంతా చేసి ఇంకా అమాయకంగా ఇలా పడ్డావా? సిగ్గు అనిపిస్తలే రావే కొంచెం కూడా? నన్ను క్షమించనండి, నాకేం తెలియదండి. ఎంత ఇష్టపడ్డాను నిన్ను ఎంత ప్రేమించినా నేను.
నన్ను ఇట్లా మోసం చేయాలని నీకు ఎట్లా అనిపించింది? లేదండి, మీరే పంపించారని వచ్చాడండి. నన్ను అర్థం చేసుకోవే. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నీతో పాటు నా పరువు కూడా పోతుంది. నా పరువు పోయిందంటే ఇంకేమిటికి ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకో, ఇంకోసారి ఇలాంటివన్నీ చేయి. ఓకే అండి, సరేనా? మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. వాడే వచ్చాడు మన లైఫ్లోకి చెడగొట్టడానికి. ఇప్పుడు అయ్యిందంతా అయిపోయింది కదా, ఇక్కడ నుంచి వదిలేసాయి ఇంకా. సరేనా?